జేఈ మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రాడు శివ కామేష్ జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. ఇంట్లో కంటే కళాశాలలోనే ఎక్కువ సమయం ఉండటం తనకిష్టమని చెబుతున్నాడు. 12 గంటలకు పైగా కళాశాలలో ఉండి ఇంటికి రాగానే గంటన్నర పాటు బ్యాడ్మింటన్ ఆడతానని చెబుతున్న శివ కామేష్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాల్లో మాడ్యులస్ కళాశాలకు చెందిన శివ కామేష్ ప్రతిభ ప్రదర్శించాడు. ఆల్ ఇండియా 7వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం శివ కామేష్ ఉన్నాడు. ఆయన అడిగి మరొక తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ శివ కామేష్. 7th ర్యాంక్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇలాంటి ర్యాంక్ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రన్ అవుతుంది, రీసెంట్గానే ఎగ్జామ్స్ రాసావు కదా, ఎలా ప్రిపేర్ అయ్యావు? అటు ఐపీ ఎగ్జామ్స్ ప్లస్ ఇటు జేఈ మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే ఐపీ ఎగ్జామ్స్కి నేను అంత పట్టించుకోలేదు. 2-3 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలెట్టా. మిగతాసేపు అంతా జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను. అంటే సబ్జెక్ట్స్ ఎలా ప్రియారిటీ, అంటే టైం ఎలా కేటాయించుకున్నాను? ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా టఫ్ సబ్జెక్ట్స్ కదా. చిన్నప్పటి నుంచే నీకు ఆ సబ్జెక్ట్స్ అంటే ఇష్టమా లేకపోతే ఇంటర్మీడియట్ వచ్చాక వాటిపైన గ్రిప్ సాధించావా? ఎలా ప్రిపేర్ అయ్యావు? అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. సో కెమిస్ట్రీ మాత్రమే అది గ్రిప్ ఇంటర్మీడియట్లో వచ్చింది. సో అంటే ఎగ్జామ్స్లో కూడా నేను ఫస్ట్ కెమిస్ట్రీతో మొదలెట్టాను. అది అరగంట పడుతుంది. మ్యాథ్స్ గంటన్నర పడుతుంది. ఫిజిక్స్ మిగతాసేపు గంట సేపు రాస్తాను. అది ఎగ్జామ్లో నేను ఫాలో స్కెడ్యూల్. ఫస్ట్ టైం ఎక్కడెక్కడ మిస్ అయ్యావు అనేది ఎలా అనాలిసిస్ చేసుకున్నావు? సెకండ్ అటెంప్ట్లో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసావు? అంటే ఫస్ట్ టైం నాకు సరిగ్గా ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. సో సెకండ్ టైం అంటే తొందరగా పడుకుని పోయా. తర్వాత ఫస్ట్ టైం నేను చాలా టెన్షన్ పడ్డా, సెకండ్ టైం పడలేదు. ఫస్ట్ టైం ఏమైందంటే చాలా సిల్లీ మిస్టేక్స్ చేశాను. సెకండ్ టైం చేయలేదు అలాంటివి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ రాసావు కదా, నీ టార్గెట్ ఏంటి? జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఐఐటి బాంబే సిఎస్కి నేను ఏం చేస్తున్నాను. సిఎస్ఏ ఎందుకు? ప్రజెంట్గా చాలా కోర్సులు ఉంటాయి కదా, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్, సివిల్స్, మెకానికల్. సిఎస్ఏ ఎందుకు? అంటే మా నాన్నగారిని నేను జాబ్ చేస్తున్నప్పుడు చూశాను. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. దాంట్లో కూడా కంప్యూటర్ సైన్స్ చాలా యూజ్ ఉంటుంది. అది నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే మా నాన్నని చేస్తున్నప్పుడు చూశాను. దానివల్ల నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో నేను కూడా అదే జాయిన్ అవుదామని. ఓకే, ఇప్పుడు జేఈ మెయిన్స్లో రాసావు కదా, ఐఐటి అడ్వాన్స్ నీకు యూజ్ అవుతుందా? అది అంటే ఎంట్రన్స్ రాసేటప్పుడు కానీ, ఎందుకంటే సిబిటీ కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. ఫస్ట్ టైం రాసినప్పుడు భయపడ్డాను అన్నావు, సెకండ్ టైం దాన్ని ఆ భయం లేకుండా పోయిందన్నావు. దానికి ఐఐటి జేఈ అడ్వాన్స్కి ఎలా ప్రిపేర్ అవుతుంది? జేఈ అడ్వాన్స్ కూడా రోజు విడిచి రోజు నేను టెస్ట్ రాస్తున్నాను, పొద్దున సాయంత్రం. తర్వాత మాడ్యులస్ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి రాయిపిస్తానని కూడా చెప్పారు. జేఈ అడ్వాన్స్ బయట సెంటర్ కాబట్టి మాడ్యులస్ వాళ్ళు మమ్మల్ని దానికి అలవాటు చేస్తున్నారు. ఓకే, ఎట్లా ఉంది కాలేజీలో నీకు లెక్చరర్స్ నుంచి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది? వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్స్ కానీ, నీకు వచ్చే డౌట్స్ కానీ, లేకపోతే నీ క్లాస్లో నీ ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళని ఎలా ఫ్రెండ్షిప్? ఎందుకంటే చదివేటప్పుడు అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి కదా, నీకు ఎలా అనిపించింది? అంటే మా టీచర్స్ చెప్పడం చాలా డెప్త్గా చెప్పేవారు. మేము డౌట్స్ ఎప్పుడు అడిగినా వాళ్ళు ఏమనకుండా విసుక్కోకుండా చాలా మంచిగా చెప్పేవారు. తర్వాత ఏ రకంగా డౌట్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా మంచిగా సాల్వ్ చేసేవారు. తర్వాత ఇక్కడ మాకు చాలా మంచి అట్మాస్ఫియర్ ఉండేది. అంటే చదువుకోవడానికి చాలా బాగుండేది. అందుకనే ఇంటికి కూడా ఎప్పుడు వెళ్ళేవాడిని, కానీ ఇక్కడే ఉండేవాడిని 8 వరకు. సార్స్ కూడా 8 వరకు ఉంటారు. మేము డౌట్స్ అడిగితే సార్ వాళ్ళు బాగా క్లారిఫై చేస్తారు. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుని సార్ వాళ్ళని అడిగేవారు, ఎవరిని డిస్టర్బ్ చేసేవారు కాదు. సో మంచి అట్మాస్ఫియర్ ఉంది, చాలా మంచి టీచర్స్ ఉన్నారు. మీ గ్రూప్ డిస్కషన్ ఏమైనా జరిగేది? ఎందుకంటే టీచర్స్ అంటే క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోయాక మీరు చదువుకునేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ కానీ ఒకరికొకరు క్లారిఫై చేసుకోవడం ఎట్లా? మీ ఫ్రెండ్స్ టీం ఎట్లా ఉంది? మా ఫ్రెండ్స్ టీం కూడా అందరూ నాకు చాలా డౌట్స్ వచ్చేవి. నేను వాళ్ళని అడిగేవాడిని ఎక్కువగా, సార్ వాళ్ళని, మా ఫ్రెండ్స్ని. సో మా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేవారు. అంటే చాలా డిస్కషన్స్ ఉండేవి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మెథడ్ వచ్చేది. దానివల్ల కొత్త కొత్త ఐడియాస్ వచ్చేవి. అందుకే కాలేజ్కి రావడమే బెటర్, ఇంట్లో కూర్చోకూడదు ఎప్పుడు. ఓకే, ఆల్ ఇండియా 7th ర్యాంక్ అంటే కొంత లక్షల మంది రాస్తే అందులో నువ్వు 7th పర్సన్ జనరల్ ర్యాంకింగ్లో. అంటే ఎంత కష్టపడ్డావు? అంటే ఉదయం రావడము, కాలేజ్కి రావడము, మళ్ళీ చదువుకోవడం, అట్లా దాదాపు ఎన్ని గంటలు కష్టపడేవాడు? రోజుకి ఇంచుమించుగా కాలేజ్ టైమింగ్స్ కాకుండా, అంటే 8:30 నుంచి 4:30 కాకుండా నేను 3 గంటలు చదివేవాడిని, 5 to 8. అది కాలేజ్లో ఉండే, అది కూడా. తర్వాత పొద్దున గంట సేపు చదువుకునేవాడిని, అంతే అండి. అంటే సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకునేవాడు ఎట్లా? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
నీకు టఫ్ సబ్జెక్ట్ అంటున్నావు కదా, అంటే ఎట్లా దానికోసం ఎంత టైం కేటాయించేవాడు, ఈజీ సబ్జెక్ట్స్ కోసం ఎలా టైంని కేటాయించుకున్నావు క్లాస్ రూమ్లో కానీ లేకపోతే ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు? అంటే ఎక్కువసేపు నేను కెమిస్ట్రీనే చేసేవాడిని, టైం కేటా అంటే ఏమి ఉండేది కాదు. లైక్ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేసేవాడిని, కానీ లాస్ట్కి పోర్షన్ అవకొట్టాలని ప్లాన్ వేసుకున్నా. కరికులం యాక్టివిటీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా అంటే స్ట్రెస్ ఏమైనా ఫీల్ అయినప్పుడు ఎట్లా కరికులం యాక్టివిటీ సైక్లింగ్ కానీ అట్లా ఏమైనా నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉన్నాయండి, అంటే టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ చాలా స్పోర్ట్స్ ఆడతాను. రోజుకి గంటన్నర సేపు మినిమం ఉండేది. అంటే 8 వరకు ఉండేవాడిని కాబట్టి నాకు అంటే ఫుల్ స్ట్రెస్గా ఉండేది. ఇంటికి వెళ్ళి నేను గంటన్నర సేపు రోజు ఆడుకునేవాడిని. శివకామేష్ వాళ్ళ ఫాదర్ ఫణి గారు కూడా ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి మరో తెలుసుకున్నాను. సార్ మీ బాబు ఆల్ ఇండియా 7th ర్యాంక్ సాధించారు, అంటే వెరీ గుడ్ థింగ్ ఇది. మీరు ఎట్లా సార్ మీ అబ్బాయికి చదువుకో అని చెప్పి చిన్నప్పటి నుంచే చెప్పేవాళ్ళా, లేకపోతే ఆయన ఇష్టాన్ని గమనించి మీరు ఆ విధంగా ఆయన ప్రోత్సహించారు? అంటే ఏదన్నా మెమరీ బేస్డ్ అయితే కొద్దిగా వీక్గా ఉండేవాడు సార్. సో మేము ఎలా చేసేవాళ్ళం అంటే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే దాన్ని ప్రోత్సహించేవాళ్ళం సార్. సో ఇలాంటి ఒలింపియాడ్స్ అవన్నీ కూడా వీ యూస్ టు ఆస్క్ హిమ్. సో తర్వాత సార్లు అందరూ చాలా క్లోజ్గా, అంటే ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు సార్. సో లిటరల్గా చెప్పాలంటే మార్నింగ్ 8కి వెళ్ళి సాయంత్రం 8 o'clock ఆఫ్టర్ వచ్చిన తర్వాత ఆడుకోవడం, పడుకోవడం అంతే. వీ యూస్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ టైం అండి, అంతేగాని స్ట్రెస్ఫుల్ లైఫ్ అలా ఉండేది కాదు సార్. సో ఆ రకంగా అన్ని రకాలుగా ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ సార్. సో అలాగే చేసాం సార్. మదర్గా రోల్ ఏంటి అండి, ఎట్లా ప్లే చేశారు? మా పిల్లలు ఇద్దరు కూడా ఫుడ్డీసేనండి. యాక్చువల్లీ వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు ఏంటంటే ఇంకో గంట ఎక్కువసేపు చదువుకోమన్నా చదువుకునేవారు. సో అదేనండి, వాళ్ళకి మెయిన్ ఏంటంటే కాలేజ్లో అయితే ప్రెషర్ ఉండదండి, అది మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ప్రెషర్ ఉంటే అంటే తెలిసిన క్వశ్చన్ కూడా సిల్లీ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. సో అది ఆ ప్రెషర్ అయితే లేదు సార్. ఇంటికి వచ్చాక వాళ్ళ టైం కూడా ఉండేది, అంటే ఫ్యామిలీ టైం ఉండేది, వాళ్ళు ఆడుకోవడానికి కూడా టైం ఉండేది, అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయి టైమింగ్స్ కూడా. సో 5 to 8 ఈవినింగ్ స్టడీ అవర్స్ అయ్యాక వచ్చి 8:30 కల్లా వచ్చేసేవారు, డిన్నర్ చేసి ఒక గంట ఆడుకుని అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గంట చదువుకునేవారండి అంతే. సో వాడు మ్యాక్సిమం కాలేజ్ అట్మాస్ఫియర్ని చాలా ఇష్టపడతాడండి. యాక్చువల్లీ ఇంట్లో ఉంటాడు, సండేస్ కూడా ఈవెన్ కాలేజ్కి వచ్చి చదువుకుంటాడు వాడు, ఇంట్లో కాకుండా. జేఈ అడ్వాన్స్లో ఉత్తమ ర్యాంక్ సాధించి ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడాలనేదే శివకామేష్ లక్ష్యం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.